గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు జీకే హౌస్. లాస్ట్ 24 అవర్స్ కరెంట్ అఫైర్స్ని జస్ట్ మనం 15 మినిట్స్లో సో ఇన్డెప్త్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. సో ఈరోజు మనం జూన్ 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్, తేదీలు ప్రాముఖ్యత. ఓకేనా? సో తేదీలు ప్రాముఖ్యతను మొత్తం 5 రకాలుగా అడుగుతాడు. ఒకటి తేదీ ఇచ్చి ప్రాముఖ్యత ఏంటని అడగడం, రెండోది ప్రాముఖ్యత ఇచ్చి ఏ రోజు నిర్వహిస్తారని అడగడం, మూడోది తొలిసారి ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అండ్ దాని థీమ్ ఏంటి, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో ఏ సంఘటన ఆధారంగా లేదా ఎవరి జన్మదినం ఆధారంగా లేదా ఎవరి వర్ధంత ఆధారంగా సో నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తం తేదీలు ప్రాముఖ్యతను 5 రకాలుగా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూన్ 19కి సంబంధించిన తేదీ కనుక చూస్తే సో వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా డే. మామూలుగా మనకు రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అండ్ థ్రాంబోసైట్స్, రక్త పలకికలు 3 రకాలుగా ఉంటాయి. సో దీనిలో ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి సో తన సాధారణ ఆకృతిని కాకుండా సికిల్ సెల్ అంటే కొడవలి కణంగా మారుతాయి. కణం అనేది కొడవల ఆకారంలో మారుతుంది. సికిల్, ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది సిపిఐ, వాళ్ళ గుర్తు ఏంటంటే సో మేజ్ అండ్ సికిల్ అంటాం, అంటే కంకి కొడవలి. ఇక్కడ సికిల్ అంటే ఏంటంటే కొడవలి. సో సాధారణంగా ఎర్ర రక్త కణాలు కొడవల ఆకారంలోకి మారుతాయి. సో ఇలా ఎర్ర రక్త కణాలు కొడవల ఆకారంలోకి మారడం వలన సో శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. అందుకే ఈ వ్యాధిని ఏమంటామంటే సికిల్ సెల్ ఎనీమియా ఆర్ కొడవలి కణ రక్తహీనత అని అంటుంటాం. ఈ వ్యాధి జనరికల్గా తర్వాత తరాలలో సంక్రమిస్తుంది. సో దీన్ని తొలిసారిగా 2008వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. సో 2024 థీమ్ వచ్చేసి హోప్ త్రూ ప్రోగ్రెస్ అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్లీ. సో ఇక నెక్స్ట్ వచ్చేసి 2024లో జూన్ 20 ప్రత్యేకత కనుక తీసుకుంటే వరల్డ్ మైగ్రెంట్స్ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం అంట. యాక్చువల్గా తన స్వంత ప్రాంతంలో పని లేక లేదా తన స్వంత ప్రాంతంలో బతికే పరిస్థితి లేక తన స్వంత ప్రాంతాన్ని వదిలి సో సంపాదన కోసం కానీ లేదా శాశ్వతంగా కానీ ఇతర ప్రాంతాలకు కనుక వలస వెళ్ళే వాళ్ళనే మైగ్రాంట్స్ ఆర్ శరణార్థులు అంటాం. మనకు ఈ శరణార్థుల గురించి పనిచేయడం కోసం ఒక సంస్థ ఉంది, దాన్ని UNHCR అని అంటారు. సో ఇది మనకు స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా మనకు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి UNHRC అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. సో దీనికి మొరాకో దేశానికి చెందిన ఒమర్ నిబర్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల గురించి పనిచేస్తుంది. ఇక అదే జెనీవాలో ఉన్న మరో సంస్థ UNHCR అంటే యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, అంటే ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్. సో ఈ ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్ మనకు 1950లో ఏర్పడింది. దీనికి ప్రస్తుతం హై కమిషనర్గా ఫిలిపో గ్రాండి అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్ళినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీస ప్రాథమిక హక్కులను కాపాడడం అనేది దీని లక్ష్యం అన్నమాట. సో ఈ UNHCR అంటే యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ఆర్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్ లెక్కల ప్రకారం 2023 సంవత్సరంలో 110 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్ళారు. సో 1 మిలియన్ అంటే 10 లక్షలు, సో 10 మిలియన్లు అంటే కోటి, అంటే 110 మిలియన్లు అంటే సుమారు 11 కోట్ల మంది సో వలసలు వెళ్ళారు. చాలా దుర్భర పరిస్థితులు వలసలు వెళ్ళారు. వీళ్ళలో 75% అంటే సుమారు సో 8 కోట్ల మంది, అంటే సుమారు 80-85 మిలియన్ల మంది సో పేద దేశాలకు చెందిన వాళ్ళే. అండ్ దీనిలో సుమారు 40% అంటే ఒక 40 నుంచి 42 లక్షల మంది సో చిన్నపిల్లలే. కాబట్టి ఇలాంటి వాళ్ళ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక మోటివేషన్ ఉండాలని మనం జూన్ 20ని ప్రపంచ శరణార్థుల సో దినోత్సవంగా వరల్డ్ మైగ్రెంట్స్ డేగా నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని తొలిసారి 2001లో నిర్వహించారు. దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ తర్వాత యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ఈ 2 కలిసి నిర్వహిస్తూ ఉంటాయి. సో 2024లో దీని ఇతివృత్తం సాలిడారిటీ విత్ రెఫ్యూజీస్. సో ఇది డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ we will go to discuss a topic, so that is awards. First one, Central Banking Awards 2024. యాక్చువల్గా ఇది 11వ ఎడిషన్. సో లండన్ కేంద్రంగా ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి.
సెంట్రల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే బ్యాంకులకు బ్యాంక్ అన్నమాట. ఎవ్రీ కంట్రీ హ్యాజ్ ఇట్స్ ఓన్ సెంట్రల్ బ్యాంక్. ప్రతి దేశంలో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. సో బ్యాంకులకు బ్యాంకు, ఇండియాలో దాన్ని ఏమంటామంటే ఆర్బీఐ అంటాం. సో ఈ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2024లో భారతదేశానికి చెందినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీనికి రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ సో 2023 లభించింది. అంటే 23 అవార్డు 24లో అనౌన్స్ చేశారు. సో దీన్ని మనకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మనోరంజన్ మిశ్రా స్వీకరించడం జరిగింది. సో అవార్డు ఆయనకు రాలేదు, సో ఆర్బీఐకి వచ్చింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆర్బీఐ 1935లో ఏర్పడి 1949లో జాతీయం చేయబడింది. ఈ ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్గా సర్ ఓస్బర్న్ స్మిత్ అనే వ్యక్తి పనిచేస్తే, ఆయన తర్వాత పనిచేసిన సో రెండో గవర్నర్ అండ్ మొదటి భారతీయ గవర్నర్ సో సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి ప్రస్తుతం ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు అండ్ 10 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. సో గవర్నర్ వచ్చేసి మనకు శక్తికాంత దాస్ ఉన్నారు. అండ్ తర్వాత డిప్యూటీ గవర్నర్స్ 4 ఉన్నారు కదా, దానిలో మైకేల్ డి పాత్ర, సో అండ్ తర్వాత వచ్చేసి ఎం రాజేశ్వరరావు, అండ్ తర్వాత రవిశంకర్ అండ్ స్వామినాథన్. సో మొత్తం మనకు 4 పనిచేస్తున్నారు. ఇక 10 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో ఒక్కొక్కరి పదవీ కాలం 2 years. సో ఈ అవార్డు స్వీకరించిన వాళ్ళలో 10 మందిలో ఒక వ్యక్తి మనోరంజన్ మిశ్రా. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి బ్రెజిల్కి చెందిన సెంట్రల్ బ్యాంకుకి లభించింది. అండ్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అంటే అత్యుత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గతంలో మన శక్తికాంత దాస్కి వచ్చింది, కానీ ఈ అవార్డులో ఎవరికి వచ్చిందంటే సో ఉక్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి ఆండ్రీ పిష్నీ అనే వ్యక్తికి వచ్చింది. సో యుద్ధకాల పరిస్థితుల్లో కూడా ఆ దేశ సెంట్రల్ బ్యాంకును అద్భుతంగా నడిపినందుకని అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, నెల్సన్ మండేలా జీవిత సాఫల్య పురస్కారం. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు చెందిన నల్లజాతి వాళ్ళ హక్కుల నేత. 1994లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. అండ్ ఆ పార్టీ నుంచి 1994లో దక్షిణాఫ్రికాకు మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు కూడా అయ్యాడు. సో 1994 నుంచి 2024 ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో సో అదే పార్టీ అధికారంలో ఉంది. అండ్ గత 30 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ సో బట్ ఫస్ట్ టైం 30 సంవత్సరాల చరిత్రలో 2024లో జూన్లో జరిగిన ఎన్నికల్లో అది పూర్తి మెజార్టీ సాధించలేకపోయిందన్నమాట. సో అందుకని ఆ పార్టీ అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కి 40% ఓట్లు వస్తాయి, డెమోక్రటిక్ అలయన్స్ సో డిఏ అనే పార్టీకి సో 22% ఓట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరు కలిసి అలయన్స్ ఏర్పాటు చేశారు. అండ్ 2024 జూన్ 19న సో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సో సిరిల్ రమపోజా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన గతంలో 2019లో తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. 1994 నుంచి ఇప్పటి వరకు టోటల్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధ్యక్షులు కొనసాగుతున్నారు. అందరూ కూడా నల్లజాతి వాళ్ళే. వీళ్ళలో ఫస్ట్ పర్సన్ నెల్సన్ మండేలా, సో తర్వాత మనకి జాకబ్ జుమా, తాబో ఎంబకి, సిరిల్ రమపోజా ఇలాంటి వాళ్ళందరూ కొనసాగుతున్నారు. సో నెల్సన్ మండేలా నల్లజాతి వాళ్ళ హక్కుల కోసం పోరాడే క్రమంలో ఆయన వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అందుకే ఐక్యరాజ్య సమితి 2010వ సంవత్సరం నుంచి ఇతని జన్మదినం జూలై 18ని సో నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా నిర్వహిస్తున్నారు. సో 2010 నుంచి నిర్వహిస్తున్నారు. ఇక ఇతని పేరుతో వచ్చే అవార్డు వచ్చేసి ఈసారి సో గుజరాత్కు చెందిన వినోద్ గుణత్రా అనే వ్యక్తికి లభించింది. ఈయన చిన్నపిల్లల చిత్రాలు నిర్మించడంలో సిద్ధహస్తుడు. అండ్ ఎడిటింగ్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇతను లభించింది. టోటల్ 36 ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన ఒక చిత్ర ప్రముఖుడు ఈయన. సో ఈయనకు అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. సిద్ధేష్ సాకోర్. సో ఈయన మహారాష్ట్రలో ఉన్నటువంటి కందూర్ అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి రీసెంట్గా 2024లో యుఎన్సిసిడి అనే సంస్థ ల్యాండ్ ఆఫ్ హీరో అనే పురస్కారం అందించింది. అసలు యుఎన్సిసిడి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో యుఎన్సిసిడి మీన్స్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. సో డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అంటే ప్రపంచంలో ఎడారీకరణకు వ్యతిరేకంగా ఏర్పడ్డ సంస్థ. ఇది 1994 జూన్ 17వ తారీఖున ఏర్పడింది. కాబట్టి మనం జూన్ 17ని ఏమంటామంటే వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, అంటే ప్రపంచంలో ఎడారీకరణ మరియు కరువు వ్యతిరేక దినోత్సవంగా జరుపుతుంటాం అన్నమాట.
సో ఈ సంస్థ 1994 జూన్ 17 ఏర్పడింది, కానీ 1996 సో డిసెంబర్ నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జర్మనీలోని బాన్ అనే నగరంలో ఉంది. సో టోటల్గా 1994లో ఏర్పడే సంస్థ 2024లో 30 సంవత్సరాల సో ఉత్సవాలు నిర్వహించుకుంది. సో దీనిలో భాగంగా మొత్తం 11 దేశాల వాళ్ళకు ల్యాండ్ ఆఫ్ హీరో టైటిల్స్ వచ్చినాయి. దానిలో భారత్కు చెందిన సిద్ధేష్ సాంకోర్ ఒకరు కాగా మిగతా 10 దేశాల వాళ్ళు జర్మనీ, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మాలి, యుఎస్ఏ, కోస్టారికా, మొరాకో, జింబాబ్వే. సో ఇతను వ్యవసాయ రంగంలో అనేక కృషి చేస్తూ, ఎవరైతే సిద్ధేష్ సాంకోర్ ఉన్నారో వ్యవసాయ రంగంలో అనేక కృషులు చేస్తూ విజ్ఞాన ఆశ్రమం అనే దాన్ని స్థాపించాడు. ఆగ్రో రేంజర్స్ అనే సంస్థను స్థాపించి ఎడారీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. సెకండ్ పర్సన్ రెగాన్ స్మిత్. రెగాన్ స్మిత్ 22 years ఏ అమెరికన్ ఉమెన్ స్విమ్మర్. యాక్చువల్గా 2019లో ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించి జస్ట్ 17 yearsలోనే ప్రపంచంలో ఒక సెన్సేషన్ సృష్టించిన రెగాన్ స్మిత్ తనకు వచ్చిన మధ్యంతర కీర్తితో సో నడమంతరపు సిరి అంటాం కదా, అదుపు తప్పింది. కానీ ఇటీవల ప్రపంచ స్విమ్మింగ్ రంగంలో రారాజు, హయ్యెస్ట్ గోల్డ్ ఒలింపిక్స్లో సాధించిన వ్యక్తి, 18 గోల్డ్ సాధించిన వ్యక్తి అమెరికన్ మాజీ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ శిక్షణలో రాటుదేలింది. సో ఇటీవల 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కోసం అమెరికా వాళ్ళు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు కదా, దానిలో 100 meters బ్యాక్ స్ట్రోక్ విభాగంలో సో ప్రపంచ రికార్డ్ సృష్టించడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. గతంలో ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కేలీ మెకియోన్ 57.33 సెకండ్లతో ప్రపంచ రికార్డ్ సృష్టించగా సో దాన్ని రెగాన్ స్మిత్ జస్ట్ 57.13 సెకండ్లతోనే బద్దలు కొట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ షేక్ అర్షాద్. సో షేక్ అర్షాద్ ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అండ్ పారా సైక్లింగ్ క్రీడాకారుడు. 2024 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు పారా ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా ప్యారిస్లో. మనకు జూలై నుంచి ఆగస్టు వరకు జరిగేది ఒలింపిక్స్ అన్నమాట. సో ఆ తర్వాత ఒలింపిక్స్ తర్వాత అక్కడే మనకు పారా ఒలింపిక్స్ జరుగుతాయి. ఆ పారా ఒలింపిక్స్లో జ్యోతి గదేరియా అనే పారా సైక్లింగ్ క్రీడాకారుడితో కలిసి ఈయన పారా ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యాడు. యాక్చువల్గా పారా ఒలింపిక్స్ 1960 సంవత్సరంలో ఇటలీలోని రోమ్ నగరంలో ప్రారంభమైనాయి. సో భారత్ 1968 ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ నగరంలో జరిగిన పారా ఒలింపిక్స్ నుంచి పార్టిసిపేషన్ చేస్తాం. సో ఇంతవరకు భారతదేశం తరపున పారా ఒలింపిక్స్లో ఎవరు కూడా సైక్లింగ్ నుంచి రిప్రజెంట్ చేయలేదు. సో ఫస్ట్ టైం భారత్ నుంచి రిప్రజెంట్ చేయబోతున్న ఇద్దరు వ్యక్తులు జ్యోతి గదేరియా అండ్ షేక్ అర్షాద్. వీళ్ళు షేక్ అర్షాద్ మన తెలుగు వ్యక్తి కావడం గర్వకారణం. నెక్స్ట్ యుఎన్ఓ రిలేటెడ్ ఇష్యూస్. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ UNHCR గుడ్విల్ అంబాసిడర్. సో గుడ్విల్ అంబాసిడర్ అంటే సహృద్భావ రాయబారి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ UNHCR ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అంటాం. ఇది 1950 డిసెంబర్ 14న సో మనకి ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉంది. దీని హై కమిషనర్గా ఫిలిపో గ్రాండి పనిచేస్తున్నారు. ఇది ప్రపంచంలో వివిధ దేశాలలో బతకడం కోసం వెళ్ళినటువంటి శరణార్థులు మైగ్రెంట్స్ హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ సహృద్భావ రాయబారిగా అంటే శరణార్థులకు పాజిటివ్గా ప్రచారం చేయడం కోసం ఒక బ్రిటన్ నటుడైనటువంటి థియో జేమ్స్ని సో గుడ్విల్ అంబాసిడర్గా ప్రకటించి ఈయన గత 10 సంవత్సరాలుగా ఈ సంస్థకు సపోర్టర్గా పనిచేస్తున్నాడు. 2019లో ఐ బిలాంగ్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ని కూడా ఈయన ప్రమోట్ చేయడం జరిగింది. UN సుస్థిరాభివృద్ధి నివేదిక, దీన్నే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ అని పిలుస్తారు. ఏంటి UNO సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 2015 సెప్టెంబర్ 25న ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉంటాయి. 193 దేశాలు కూడా 2030 వరకు ఒక 17 లక్ష్యాలను సాధించాలి అని ఒక తీర్మానం చేసుకున్నాయి. అంటే ఇప్పుడు UNO సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే మొత్తం 17. 2015 సెప్టెంబర్ 15న ఈ ఒప్పందం కుదిరితే 2016 జనవరి 1 నుంచి ఈ లక్ష్యాలు అమల్లోకి వచ్చినాయి. వీటిని 2030 వరకు సాధించాలి. సో ఇప్పుడు 2030 వరకు సాధించాలి, కానీ ఈ ఒప్పందం అమల్లోకి వచ్చి దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. ఎంతవరకు ఈ లక్ష్యాలు సాధించినాయి ప్రపంచ దేశాలు అనేది నివేదిక చెప్తుంది. సో ఎంతవరకు సాధించినాయి అని చెప్పుకునే ముందు అసలు ఏంటి లక్ష్యాలు, మొత్తం 17 లక్ష్యాలు ఉన్నాయి కదా, చూద్దాం. సో ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, ఎరేజ్ హంగర్, మూడోది ఎస్టాబ్లిష్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్,
Fourth one, provide quality education. Fifth one, enforce gender equality. Sixth one, improve clean water and sanitation. Seventh one, grow affordable and clean energy. Eighth one, create decent work and economic growth. Ninth one, increase industry, innovation and infrastructure. 10th one, reduce inequality. 11th one, mobilize sustainable cities and communities. 12th one, influence responsible consumption and production. And 13, organize climate action. 14, develop life below water. 15th, advance life on land. 16th, guarantee peace, justice and strong institutions. 17th, build partnership for the goals. ఈ 17 లక్ష్యాలు ఎంతవరకు సాధించిన నివేదిక చెప్తుంది. దీన్ని యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అంటే UNSDSN అనే సంస్థ దీన్ని రూపొందించడం జరిగింది. మొత్తం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నప్పటికీ కూడా 167 దేశాలు మాత్రమే ఎంతవరకు తమ లక్ష్యాలు సాధించినాయి అనే ఇన్ఫర్మేషన్ ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. అంటే 193 దేశాలు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ కూడా సో సమాచారం ఇచ్చింది 167 దేశాలు కాబట్టి ర్యాంకింగ్స్ కూడా 167 దేశాలకు మాత్రమే ఇచ్చాం. సో దీనిలో టాప్ 5 ఏంటి, బాటమ్ 5 ఏంటి, సో అనే ర్యాంకింగ్స్ని చెప్తాను. సో ర్యాంకింగ్లో ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ జర్మనీ అండ్ ఫిఫ్త్ ఫ్రాన్స్. సో ఇవి టాప్ 5లో ఉన్నాయి. ఇక భారత్ వచ్చి 109వ ర్యాంక్లో ఉంది. అండ్ ఇక బాటమ్ నుంచి 5థ్లో ఉన్నాయి తీసుకుంటే అంటే 167 కదా. సో 163 యమన్, 164 సోమాలియా, 165 చాద్, 166 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 167 అంటే దీనిలో చివరి దేశం సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్ ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్, క్రోల్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2024. క్రోల్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ ఎంత అని $1 బిలియన్ ఇది రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇండియాలో 5 మెంబర్స్ తీసుకుంటే ఫస్ట్ వన్ విరాట్ కోహ్లీ $227.9 బిలియన్ US. అండ్ సెకండ్ వన్ రణవీర్ సింగ్ $203.1 బిలియన్ US. అండ్ థర్డ్ వన్ షారూక్ ఖాన్ $120.7 బిలియన్. ఫోర్త్ వన్ అక్షయ్ కుమార్ $117.1 బిలియన్. ఫిఫ్త్ వన్ ఆలియా భట్ $1.1 బిలియన్ బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దీనిలో మేజర్గా తీసుకుంటే ఇటీవల స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేయడం ద్వారా థాయిలాండ్ అనే దేశం వార్తల్లోకి వచ్చింది. స్వలింగ సంపర్కులు అంటే ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా లెస్బియన్స్ అంటాం. అండ్ తర్వాత ఇద్దరు పురుషులు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా వాళ్ళని ఏమంటామంటే గేస్ అంటాం. ఓకేనా. అండ్ ఒక జెండర్లో పుట్టి ట్రాన్స్జెండర్గా వేరే జెండర్కి మారిన వాళ్ళు ఆపరేషన్ ద్వారా వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటాం. వీరి మధ్య జరిగే వివాహాలనే మనం స్వలింగ సంపర్క వివాహాలు అంటాం. ప్రపంచంలో ఇప్పటిదాకా 37 దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసినాయి. దానిలో ఫస్ట్ వన్ 2001లో నెదర్లాండ్ కాగా సో రీసెంట్గా 2024 జూన్ 1న థాయిలాండ్ చట్టబద్ధం చేసి సో ఈ సంవత్సరం తొలినాళ్లలో సో 36వ దేశంగా గ్రీస్ నిలిచింది. సో గ్రీస్ స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆర్థోడాక్స్ కంట్రీగా సో కూడా వార్తల్లో నిలిచింది. అయితే సో భారత్ స్వలింగ సంపర్కులను థర్డ్ జెండర్గా గుర్తించినప్పటికీ కూడా వాళ్ళ వివాహాలు నిషేధించడం జరిగింది. సో రీసెంట్గా మీకు 2024 ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు, స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దక్షిణాసియా దేశం ఏంటని. సో 2023 నవంబర్ 29న నేపాల్లో స్వలింగ సంపర్క వివాహం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే దక్షిణాసియాలో తొలి దేశం అయితే నేపాల్ అయితే ఆగ్నేయ ఆసియాలో అంటే సౌత్ ఈస్ట్లో థాయిలాండ్ తొలి దేశంగా నిలుస్తుందన్నమాట. అయితే గతంలోనే తైవాన్లో స్వలింగ సంపర్క వివాహాలను అప్రూవల్ చేసినప్పటికీ ఇంకా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు అందుబాటులో లేవు. ఇప్పటికైతే 37 దేశాలు స్వలింగ సంపర్క వివాహాలు చట్టబద్ధం చేశాయి. నెక్స్ట్ వన్, పుతిన్ ఉత్తర కొరియా పర్యటన. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత 2 సంవత్సరాల యుద్ధంలో మునిగి తేలినటువంటి పుతిన్ ఈ సంవత్సరం మార్చి 17న జరిగిన ఎన్నికల్లో 88% ఓట్లు పొంది తిరిగి ఎన్నికవడం జరిగింది. ఆయన 2030 వరకు కూడా అధ్యక్షుడిగా కొనసాగుతాడు. రష్యా రాజ్యాంగం ప్రకారం అతను మరోసారి కూడా 2030లో అధ్యక్షుడిగా ఎన్నిక అవకాశం ఉంది. అలాంటి పుతిన్ రీసెంట్గా ఉత్తర కొరియా పర్యటనకు వచ్చాడు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉత్తర కొరియా రష్యా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నా ఇటీవల ఉత్తర కొరియా రష్యాకు దగ్గర కావడం మొదలుపెట్టి
లాస్ట్ ఇయర్ 2023లో రష్యాను మనకి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సందర్శించాడు. సో ఇప్పుడు 2024 మనకి జూన్ 18, 19 తేదీలో వ్లాదిమిర్ పుతిన్ సో మనకి ఉత్తర కొరియాను సందర్శించి 19 సాయంత్రం ఆయన అక్కడి నుంచి వియత్నాం పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో యుద్ధ నేరాలను పాల్పడినందుకు గాను మనకి యునైటెడ్ నేషన్ క్రిమినల్ కోర్ట్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంట, అది రీసెంట్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో పుతిన్ ఉత్తర కొరియా పర్యటన రావడం చాలా ప్రాముఖ్యతను సందర్శించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాలను క్షిపణులను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేసుకుంటున్న దేశం ఉత్తర కొరియా అయితే, సో యుద్ధకాంక్షతో రగిలిపోతున్న దేశం రష్యా. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరడాన్ని సో ప్రపంచ దేశాలు ఆందోళనగా ఫీల్ అవుతున్నాయి. అంటే రెండు దేశాలు కూడా నిన్న జూన్ 19న జరిగిన ఒప్పందంలో ఒక దేశం ఇంకో దేశానికి యుద్ధంలో సహకరించుకోవాలని తీర్మానం చేసుకున్నాయి. అంటే రష్యా పైన కనుక వేరే దేశం యుద్ధం చేస్తే ఉత్తర కొరియా సపోర్ట్గా వెళ్ళాలి రష్యాకు. రేపొద్దున ఉత్తర కొరియా కనుక సో యుద్ధానికి గురైతే వేరే దేశం వాళ్ళు ఉత్తర కొరియాపైకి యుద్ధానికి వస్తే రష్యా కూడా సపోర్ట్కి వెళ్తుంది ఉత్తర కొరియాకు. సో దీంతోపాటు విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ భద్రత అండ్ సహకారం ఇలాంటి రంగాల్లో రెండు దేశాలు కూడా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాతీయ అంశాలు. సో నలంద యూనివర్సిటీని ప్రారంభించిన భారత ప్రధాని మోడీ. నలంద యూనివర్సిటీ ప్రపంచ యూనివర్సిటీలలో తొలినాళ్లలో ప్రారంభించబడ్డ యూనివర్సిటీగా నలంద యూనివర్సిటీకి ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని పాట్నా, ఒకప్పుడు దీన్ని పాటలిపుత్ర అన్నాం, సో ఇప్పుడు పాట్నా అంటున్నాం. ఈ పాట్నాకు 96 కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు రాజగృహ అనే నగరం ఉండేది, ఇప్పుడు దాన్ని రాజ్గిర్ అంటున్నాం. అంటే బీహార్లోని పాట్నాకు 96 కిలోమీటర్ దూరంలో ఉన్న రాజ్గిర్లో ఒకప్పటి నలంద యూనివర్సిటీకి దగ్గర సమీపంలోనే కొత్త యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి కాలంలో చట్టబద్ధమైతే 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పాఠాలు అంటే క్లాసులు స్టార్ట్ అయినాయి. కొత్త క్యాంపస్ మాత్రం నిర్మాణం మనకి జూన్ 19న భారత ప్రధాని మోడీ స్టార్ట్ చేశాడు. కొత్త కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒకప్పటి పురాతన యూనివర్సిటీ ఇది నలంద మహావిహార అంటంగా దాన్ని సందర్శించాడు. ఈ నలంద మహావిహార అనేది 2016 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. మొత్తం భారత నుంచి 42 వారసత్వ జాబితాలో ఉంటే దానిలో 2023లో కలకత్తా సమీపంలో ఉన్నటువంటి శాంతినికేతన్ అండ్ తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి హొయసాల దేవాలయాల సమూహం చేర్చబడ్డాయి. మొత్తం 42 ఉన్నాయి ఇప్పుడు. ఇక 2024లో ఛత్రపతి శివాజీకి చెందిన సో 12 సైనిక కోటలను కూడా చేర్చాలని భారత ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. ఇంకా దానికి ఫైనల్ అప్రూవ్ అయితే రాలేదు. సో ఈ నలంద యూనివర్సిటీని మనకు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే దీన్ని గుప్త వంశకాలంలో నిర్మించారు. దీన్ని 1193లో సో మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ విధ్వంసం చేశాడని చెప్తారు. ఆ విధ్వంసం జరిగిన కొన్ని దశాబ్దాల పాటు కూడా యూనివర్సిటీ కొనసాగి 13వ శతాబ్దంలో పూర్తిగా మూతబడింది. సో ఆ దండయాత్రలో ఈ నలంద యూనివర్సిటీ లైబ్రరీని మెయిన్గా సో అగ్నికి ఆహుతి చేసినట్టుగా చెప్తారు. సో నలంద యూనివర్సిటీలో ఉన్న పుస్తకాలు తగలబడితే 3 నెలలు పట్టిందట ఆ పుస్తకాలు తగలబడి మొత్తం ఆరిపోవడానికి. అంటే అన్ని లక్షల పుస్తకాలు ఉండేవి. ఒక రకంగా భారతదేశ సో నాలెడ్జ్ని సో వాళ్ళు కొంతవరకు ధ్వంసం చేయగలిగారని చెప్పొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ తెలంగాణ ఇష్యూస్. సో తెలంగాణ ఇష్యూస్లో ఫస్ట్ వన్, కళల పరిరక్షణ కోసం IGNCAతో ఆద్య కళ అనే మ్యూజియం ఒక పరస్పర అవగాహనకు కుదుర్చుకుంది. ఇక్కడ IGNCA అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ ఇక ఆద్య కళ అనేది తెలంగాణ జానపద కళలు అండ్ కళాఖండకు సంబంధించిన ఒక మ్యూజియం అన్నమాట. దీన్ని డాక్టర్ జయర్ది తిరుమలరావు అనే వ్యక్తి సో స్థాపించాడు, నడుపుతున్నాడు. సో తెలంగాణకు సంబంధించి మనకి పురాతన కళాఖండాలను సంరక్షించడం కోసం ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో సెక్రటరీ అయినటువంటి సత్యానంద జోషి అండ్ ఆద్య కళా మ్యూజియం వ్యవస్థాపకుడు జయర్ది తిరుమలరావు మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. సో దీనిలో భాగంగానే సో గంజాల గోండి లిపి సంరక్షణ కోసం సో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ సహకరిస్తుందని అండ్ రాష్ట్రపతి భవన్లో జనజాతి దర్పణ్ పేరుతో తెలంగాణకు చెందిన 170 కళాఖండాలు ప్రదర్శిస్తే సో దానికి అత్యుత్తమ గుర్తింపును వస్తుంది అని కూడా సో ఈ సమావేశంలో ఆద్య కళా మ్యూజియం వ్యవస్థాపకుడు జయర్ది తిరుమలరావు సో పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ వన్, డాక్టర్ జయశంకర్
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒక జాతీయ అవార్డు లభించింది. మనకి ఒరిస్సాలోని భువనేశ్వర్ కేంద్రంగా జాతీయ కలుపు నివారణ సంస్థ సమావేశమై 2024 గాను జాతీయ కలుపు నివారణలో ఉత్తమ ఆవిష్కరణ చేసినందుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పద్మజ అండ్ రవి ప్రకాష్ అనే శాస్త్రవేత్తలకి ఒక ప్రత్యేక అవార్డును అందజేయడం జరిగింది. నెక్స్ట్, మహాతలవర నాణ్యం లభ్యం. మహాతలవర అంటే గుర్రంతో కూడినటువంటి గుర్రం బొమ్మతో కూడినటువంటి పురాతన నాణాలనే మహాతలవర నాణాలు అంటారు. ఈ నాణం తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారులోని పాటిగడ్డలపై లభ్యమైంది. ఈ నాణంలో గుర్రం బొమ్మతో పాటు శివసేబకస అనే పేరు కూడా ముద్రించబడింది. దీన్ని తెలంగాణ డిస్కవరీ మ్యాన్గా పిలువబడే డిస్కవరీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ పిలువబడే రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు కనుగొనడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ప్రొటెం స్పీకర్గా అంటే నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాలంటే ఫస్ట్ మనకు శాసనసభ సమావేశం అవుతుంది కదా, దానిలో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు 9 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఆయన తర్వాత అత్యధికంగా 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు కదా, ఆయన ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడం జరిగింది. ఆయనను గవర్నర్ అబ్దుల్ నజీర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు, ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అప్పుడు ప్రొటెం స్పీకర్ వచ్చేసి ఏం చేస్తారంటే స్పీకర్ను ఎన్నుకుంటారు, ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్గా మనకు చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యే ఎంపిక కావడం జరిగింది. ఇక ఇతర నియామకాలు తీసుకుంటే మనకి ఆక్టోపస్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్నటువంటి గణేష్ బాబు అసెంబ్లీ మార్షల్గా చీఫ్ మార్షల్గా ఎంపికయ్యారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడుకొండల రెడ్డి స్థానంలో ఈయన నియమించడం జరిగింది. ఇక అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ని కూడా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక నెక్స్ట్, అన్నిటికన్నా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇటీవల పథకాల పేర్లను మార్చింది. 2014-19లో కొనసాగిన పథకాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొనసాగిన పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మారేస్తే మళ్ళీ వాటిలో ప్రభుత్వం మార్పు చేయడం జరిగింది. మీకు పథకాలకు సంబంధించిన కొత్త పేర్లు పాత పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఫస్ట్ వన్ జగనన్న విద్యా దీవెన. దీన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF అంటాం, అంటే రిఫండబుల్ ట్యూషన్ ఫీ పిలుస్తుంటారనమాట. నెక్స్ట్, జగనన్న వసతి దీవెన. దీన్ని కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పిలుస్తారు. దీన్ని మెయింటెనెన్స్ ఫ్రీ అంటాం. అండ్ నెక్స్ట్, జగనన్న విదేశీ విద్యా దీవెన. దీన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, దీన్ని చంద్రన్న పెళ్లి కాను కానీ. వైఎస్ఆర్ విద్యోన్నతి, దీన్ని NTR విద్యోన్నతి అని. అండ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షా ప్రోత్సాహక పథకం అని. అండ్ వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా పేర్లు మార్చడం జరిగింది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.